వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు పొటాటో భిండి ఫ్రై చేయడం ఎలా చూపిపోతానండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను పావు కేజీ అంత నేను పొటాటో తీసుకున్నాను. దీన్ని ఆల్రెడీ నేను తరిగి పెట్టుకున్నాను ముక్కలు కడిగి. సో హాఫ్ కేజీ బెండకాయ తీసుకున్నాను. బెండకాయ అంటే పొటాటో మీకు పావు అంటే బెండకాయ హాఫ్ తీసుకోండి. ఎందుకంటే అది నూనెలో వాడిన తర్వాత మీకు కొంచెం అన్ని సింక్రనైజ్ అవుతాయి కాబట్టి అంత కాంబినేషన్ కనపడదు కాబట్టి నేను దీన్ని హాఫ్ డబల్ తీసుకున్నానండి. ఒక చిన్న లెమన్, దీనికి నేను ఆఖరికి పౌడర్ వేయడానికి ఒక 10 ఎండుమిర్చి, ఒక 10 గార్లిక్ పీసులు, కొద్దిగా చిన్న గోలి అంత టమాటా అండి, ఒక్క స్పూన్ అంత నేను పల్లీలు తీసుకున్నాను. ప్లస్ నేను దీంట్లో ఒక 5-6 ముక్కలు నేను చిన్న చిన్న ముక్కలు నేను కొబ్బరి తీసుకున్నానండి. ఇదన్నీ ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను, నేను ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇది ఆల్రెడీ నేను మిక్సీ కొట్టుకుంటాను, ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను, మీకు చూపిస్తున్నాను. రండి ఎలా చేయడం చూపిస్తాను. కడాయి పెట్టుకున్నానండి. స్టవ్ మీద నేను ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టొచ్చు, దీనికి మీకు టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనం బెండకాయ ఫ్రై అవ్వాలి కాబట్టి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేసిన తక్షణ మీరు పొటాటో యాడ్ చేసుకోండి. పొటాటో కొంచెం ఒక హాఫ్ బాయిల్ వచ్చిన తర్వాత మీరు బెండకాయ యాడ్ చేయొచ్చు. కొంచెం కొద్దిగా తర్వాత వేడి అయిన తర్వాత ఇది వేడి అవుతా ఉందండి. ఇది కొంచెం వేడి అయ్యేప్పటికి నేను ఆల్రెడీ వేయించి పెట్టిన మిరపకాయ, పల్లీల గిల్లంతా నేను అంతా చేసి నేను మిక్సీ కొట్టుకు వస్తానండి. మిక్సీ కొట్టుకు వచ్చేప్పటికి ఇది హాఫ్ వేగుతాయి. తర్వాత నేను భిండి యాడ్ చేసుకుంటాను. పొటాటో ఇది వేగింది, కొంచెం వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టిన ముక్కలు బెండకాయ యాడ్ చేసుకుంటాను. నేను కొంచెం మంచిగా హాఫ్ వేగినండి, హాఫ్ వేగింది. ఎందుకంటే దీనిలో కొంచెం బెండకాయ కొంచెం మీకు పిచ్చిపిచ్చగా ఉంటుంది కాబట్టి, గొజ్జుగా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత లెమన్ యాడ్ చేసుకోండి. ఇది వేగిందండి, ముక్కలు ఒక 80% వేగింది కాబట్టి ఇప్పుడు నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. దీనికి కొద్దిగా ఇంగు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పసుపు, ఇంగు అని ఫస్ట్ యాడ్ చేస్తే ఇది ఎక్కువ కలర్ కనపడుతుంది కాబట్టి నేను కొంచెం పసుపు ఆఖరికి యాడ్ చేస్తానండి. కొంచెం లిమిట్గా బాగుంటుంది, చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 80% ఉడికిందండి. 80% ఉడికిన తర్వాత దీనికి కొంచెం నేను ఆల్రెడీ మేము పౌడర్ చేసి పెట్టుకుంటే పల్లీలు, మిర్చి అన్నీ ఏం పౌడర్ చేసి పెట్టుకున్నాము, దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటానండి. దీనికి దీన్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతాయండి. ఒక 2 మినిట్స్ మీరు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత కొంచెం కారం, ఉప్పు అంతా మీకు ఎంత కావాలంత చూసి చేసుకోండి. మాకు ఎంత కావాలంత నేను యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి కారం ఇది యాడ్ చేసి అయిన తర్వాత దీనిలో ఆఖరికి నేను కొద్దిగా కరివేపాకు ఆఖరికి వేస్తానండి. ఎందుకంటే ఇట్లా కాయలు చేసుకునేటప్పుడు కరివేపాకు మంచిగా లాస్ట్కి వేస్తే మీకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కాబట్టి మేము పోపు దిమ్మలు పెట్టేటప్పుడు ఆయిల్ వేసుకుంటాము, కానీ ఇప్పుడు ఇట్లా కాయలు చేసేటప్పుడు కొంచెం నేను ఆఖరికి వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేను ఆఖరికి వేసుకుంటాను. ఇది అయిపోయింది. 2 మినిట్స్ తర్వాత నేను కరివేపాకు, కొత్తిమీర వేసి దీన్ని దించేసుకుంటానండి, సరిపోతుంది. ఇది అయిపోయిందండి. కలర్ఫుల్, మీకు మంచి కలర్ఫుల్గా వచ్చింది చూడండి. పొటాటో భిండి ఫ్రైకి రెడీ అయిపోయిందండి. సో ఇలాగే మీరు చేసి చూసి ఎలా ఉంది టేస్ట్ కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.